వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లాలో ఈ నెల మార్చి 17వ తారీఖు నుండి రాజు యువ వికాసం ద్వారా లబ్ధిదారులకు 1 లక్ష నుండి 4 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ విడుదల చేయడం జరిగింది. దీనికి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ కార్పొరేషన్ ఏడి తూలరావి దగ్గరను వారిని అడిగి తెలుసుకుందాం. అసలు దీనికి ఏమేమి పత్రాలు అవసరం పడతాయి, ఎప్పటి నుంచి వెళ్ళి ఆన్లైన్ చేసుకోవాలి, ఆన్లైన్ జరుగుతున్నాయా, ఏంటి మరి వివరాలు, మొత్తం పూర్తి వివరాలు అయితే మన ఎస్సీ కార్పొరేషన్ ఏడి గారికి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మన దృష్టికి వచ్చినాయి సార్, ఎంతమంది ఇప్పటివరకు ఆన్లైన్ చేసుకున్నారు, ఇది ఎప్పటివరకు టైం? ఆల్రెడీ ప్రెస్ రిలీజ్ చేశాము. ఈ నెల 17 నుండి వచ్చే నెల 5వ తారీఖు వరకు ఆన్లైన్ ఓపెన్ అయ్యి ఉంది. టీచింగ్ OBMMS పోర్టల్ అనేది ఉంది. దానిలో ఆన్లైన్లో ప్రతి లబ్ధిదారుడు, ఎలిజిబుల్ లబ్ధిదారుడు ఆన్లైన్లో చేసుకోవాల్సిందిగా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. స్టేట్ లెవెల్లో రిలీజ్ చేయడం జరిగింది. దానికి గాను ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి కావలసిన పత్రాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఫోటోతో మీ దగ్గరలో ఉండబడిన మీ సేవా సెంటర్లోకి వెళ్ళి ఈ పేపర్లు చూపించవచ్చు. వారికి ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశం కల్పించినారు. ఈ ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ ఆన్లైన్లోనే ఇప్పటికి జరుగుతుంది. మన ములుగు జిల్లాలో ఇప్పటికి కూడా వాళ్ళు చేసుకొని మాకు ఇన్ఫర్మేషన్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్లో మేము కూడా వాళ్ళు ఎంతమంది అప్లోడ్ చేసుకున్నదనే విధానం మాకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదైతే విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి పోయి వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా మేము కూడా కోరుచున్నాం. అంటే ఇక్కడ కొత్త ఆందోళన చెందుతున్నారు కొత్త లబ్ధాలు ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు గతంలో డైరీ ఫామ్ కోసం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు 2 లక్షలు, 1 లక్ష, 50,000 స్కీమ్ కింద ఆన్లైన్ చేసుకున్నారు. వారికి ఆ లోన్లు రాలేదు. ఇప్పుడు ఆ స్కీము రానప్పుడు వాళ్ళు ఆన్లైన్ చూపిస్తుంది. అటువంటి వారికి ఎటువంటి ఈ యొక్క స్కీమ్ వర్తిస్తుంది? ఇంతకుముందు గతంలో ఏదైతే మేము బ్యాంకు ద్వారా అప్లోడ్ చేయడం జరిగిన లబ్ధిదారులకు మాత్రమే ఆన్లైన్లో ఈ అవకాశం ఉండదు. ఒకవేళ ఈ అవకాశాన్ని కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పుడు ఇంకా టైం ఉంది కనుక ఈ ఆల్రెడీ వాళ్ళ బ్యాంకు ద్వారా అప్లోడ్ అయ్యి ఉండి వాళ్ళకు గతంలో ఇచ్చినటువంటి స్కీమ్లు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇంతకు ముందు గతంలో 5 సంవత్సరాల కంటే ముందర ఉన్నటువంటి వారికి ఎలాంటి ఆర్థిక సాయం గవర్నమెంట్ ద్వారా చేయని లబ్ధిదారులకు ఆటోమేటిక్గా ఈ రాజీవ్ యువ కిరణాల వికాస పథకం ద్వారా ఆన్లైన్లో చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు దీని సద్వినియోగం కూడా చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి స్కీమ్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మొదటిసారి అనమాట రాజు యువ వికాసం ద్వారా అంటే ఇక్కడ ₹1,00,000 నుంచి 4 లక్షల వరకు చెప్పారు కదా సార్. ఇందులో బ్యాంకు లింకేజ్ లేకుండా ఉన్న అవకాశాలు ఉన్నాయి సార్. 1 lakh వరకు బ్యాంక్ లింకేజ్ లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. 1 lakh ఎబో అయిన పథకాలను ఆన్లైన్లో 70 పథకాలు ఉన్నాయి. వాటికి ఏ పథకం అయితే చూజ్ చేసుకుంటారో దాని ప్రకారంగానే యూనిట్ కాస్ట్ కూడా నమోదు చేయబడింది. ఆ పథకానికి సంబంధించిన యూనిట్ కాస్ట్ నమోదు చేసుకుని 1 లక్ష నుండి 4 లక్షల వరకు అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ స్కీమ్ చాలా మంచిది. త్రూ బ్యాంకు ద్వారానే మనం ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకొకటి లబ్ధారుల డౌట్, రాజు యువ వికాసం అంటే ఓన్లీ నిరుద్యోగ వృత్తి కింద అంటే దీనికి ఏమైనా ఏజ్ లిమిట్ ఇచ్చారా, నా సర్టిఫికేట్స్ ఇట్లా ఏమైనా పొందుపరచాల్సిన అవసరం ఉందా? మేము ప్రస్తుతానికి మాత్రం క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్బుక్తో వాళ్ళు ఆన్లైన్లో చేసుకుంటే ఏజ్ లిమిట్ అనేది దానికి చూసిస్తుంది. ఒకవేళ ఓవర్ అండ్ ఎబో ఏజ్ ఏది ఉంటే ఆన్లైన్లోనే అప్లోడ్ కాదు. ఎందుకు అంటే ఓవర్ అండ్ ఎబో ఏజ్ కాబట్టి అది ఉంది. ఇంకా ఆన్లైన్లోనే దాన్ని పొందుపరుచుకున్నారు. దాని ప్రకారంగానే లిమిట్ తీసుకుంటుంది. ఏది మనకి క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్, పాన్ కార్డు దానిలో ఏజ్ ఉంటుంది కనుక దాని ప్రకారంగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఆన్లైన్లో తీసుకోవడం జరుగుతుంది.
ఓకే సార్, చివరిగా ఈ రాజు యువ వికాసం అనే ఆన్లైన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? మనం ఈ నెల 17 నుండి వచ్చే నెల ఏప్రిల్ 5వ తారీఖు వరకు ఆన్లైన్ అది కోర్సులనే ఉంటుంది. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే రాజు యువ వికాసం ద్వారా ములుగు జిల్లా లబ్ధిదారులు ఎవరైనా బెనిఫిషియర్లు ఉన్నట్లయితే ఈ మార్చి 17వ తారీఖు నుండి ఏప్రిల్ 5వ తారీఖు వరకు రాజు యువ వికాసం ద్వారా ఈ యొక్క లబ్ధిదారులు దీన్ని ఆన్లైన్ చేసుకోవాల్సిందిగా జిల్లా అధికారికి తెలియపరిచారు. అంతేకాకుండా ఎవరు కూడా ఆధారపడకూడదు. దీనికి సంబంధించిన పత్రాలు క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్తో ప్రతి సెంటర్లో బ్యాంక్ ఆన్లైన్ ద్వారా ఎక్కడైనా ఆన్లైన్ ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్ చేసుకోబడము. అంతేకాకుండా ఏజ్ లిమిట్ అనేది ఏం లేదు. మినిమం 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల గల ప్రతి వ్యక్తికి ఈ యొక్క స్కీమ్ అనేది వర్తింపజేస్తుంది. ఈ OBMMS ద్వారా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోగలరని తెలియపరుస్తున్నారు.